వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గల్ఫ్‌కు వచ్చే వాళ్ళకు నేను 7 ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు వివరించడం జరుగుతుంది. డోంట్ ఫ్లై వితౌట్ దీస్ డాక్యుమెంట్స్. ఇక్కడ టైప్ చేస్తుంది మీకు ఈజీగా అండర్‌స్టాండింగ్ కొరకు నేను ఇస్తున్నాను డీటెయిల్‌గా. వన్ బై వన్ నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 7 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవి మీరు కంపల్సరీ ఇండియా నుంచి గల్ఫ్‌కు వచ్చేటప్పుడు కంపల్సరీ ఇవి మీ వెంట ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంటు. కంపల్సరీ మెయింటైన్ చేయాల్సినయి. ఫస్ట్ వన్ పాస్‌పోర్ట్ మస్ట్ బి వాలిడ్ ఫర్ అట్‌లీస్ట్ 6 మంత్స్. 6 మంత్స్ పాస్‌పోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తుర్రో ఆ డేట్ నుంచి మీకు పాస్‌పోర్ట్ ఉండాలి. ఇది ఫస్ట్. సెకండ్ వీసా వాలిడ్ అండ్ మ్యాచ్ యువర్ జాబ్ రోల్ అండ్ స్టే డ్యూరేషన్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఇక్కడికొచ్చినంక ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఓకే. 2 టాపిక్స్ అయిపోయినాయి. ఇది మూడో టాపికు. ఆఫర్ లెటర్, ఒరిజినల్ ఆఫర్ లెటర్. ఇది మీకు డిజిటల్ ప్లస్ ప్రింటౌట్ కంపల్సరీ ఉంచుకోవాలి. ఎంప్లాయీ నుంచి మనమైతే ఏదైతే తీసుకున్నామో అది కంపల్సరీ మన వెంట ఉండాల్సింది. ఎందుకంటే ఇమిగ్రేషన్ వాళ్ళు కంపల్సరీ ఇది చూస్తారు, అడుగుతారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్మాలిటీస్ కంపల్సరీ వీళ్ళు చెకింగ్ అనేది చేస్తారు. దీన్ని కంపల్సరీ క్యారీ చేయాలి. ఫోర్త్ వన్ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్. ఇది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం ఇండియాలో ఒకసారి ఫిట్ అయినాము అంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిట్ అనేది అయిపోతాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో మనకు రావన్నట్టు. ఎందుకంటే ఇది మనకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మనకు వెంటనే తెలిసిపోతది. దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ వాడడానికి ఈజీగా ఉంటదన్నట్టు. సో, ఎవరు గూడా దీన్ని మిస్ కావద్దు. ఎందుకంటే అందరూ మంచిగానే ఉన్నాం అనుకుంటారు గానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌తోని. ఐదోది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లనేది కంపల్సరీ మీరు ఏ గల్ఫ్ కంట్రీకెళ్తుండ్రో అది అటెస్టేషన్ అనేది ముందే చేయించుకోవాలి. చేయించుకొని మీరు డిజిటల్ రూపంలో ప్లస్ ఫిజికల్‌గా హార్డ్ కాపీ కంపల్సరీ వెంట ఉంచుకోవాలి. డిగ్రీ లేదా డిప్లొమా మీకేదైతే లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ ఉన్న వాళ్ళకి ఇంటరు, డిగ్రీ ఉన్న వాళ్ళకి డిగ్రీ, పీజీ ఉంటే పీజీ. ఏది అవైలబుల్ ఉంటే దాని రిలవెంట్ డాక్యుమెంట్ అనేది సర్టిఫికేట్ కంపల్సరీ వెంట ఉండాలి. డిజిటల్‌లో ఉండాలి. విత్ అటెస్టేషన్. అటెస్టేషన్ ఏందంటే కంపల్సరీ ఇక్కడ రిక్వైర్డ్. ఇది ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇంతకుముందు లేదు గానీ, ఇప్పుడు కొత్తగా ఇది ఇంట్రొడ్యూస్ జేసిర్రు. కంపల్సరీ అడుగుతుండ్రు. ఎందుకంటే, ఇది మీరు ఇండియాలో ఉంటే ఇండియా నుంచి తీసుకోవచ్చు. డైరెక్ట్ పాస్‌పోర్టు మనకు అక్కడ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే వాళ్ళు వితిన్ 24 అవర్స్ లేదంటే మాక్సిమం 48 అవర్స్‌లో మనకు ఇస్తారు. ఇది కంపల్సరీ తెచ్చుకోవాలి. ఇది తెచ్చుకోకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది. ఇక్కడ వీసా ప్రాసెసింగ్ కంపల్సరీ పోలీస్ క్లియరెన్స్ అవసరం. సెవెంత్ వన్. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ జేపీజీ ఫార్మాట్ విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్. మీరు ఫిజికల్‌గా క్యారీ చేయండి. డిజిటల్‌గా కూడా క్యారీ చేయండి బెటర్. ఎందుకంటే ఇక్కడికొచ్చినంక కంపల్సరీ ఇది అవసరం. ఎందుకంటే ఏ వీసా అప్లై చేయాలన్నా గానీ కంపల్సరీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాస్ పర్ వీసా రూల్స్ ప్రకారంగా మనకు సైజ్ ప్రకారంగా తీసుకోవాలి. నార్మల్ తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నట్టు. ఈ 7 పాయింట్లనేది కంపల్సరీ ఫాలో గావాలి. కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపికు. టిప్. కీప్ బోత్ డిజిటల్ అంటే మామూలుగా ఫిజికల్‌గా కాపీలు తెచ్చుకొని 2, 2 కాపీలు 3, 3 అయినా గానీ ప్లస్ డిజిటల్‌లో మనం మెయిల్‌లో గానీ, పెన్ డ్రైవ్‌లో గానీ, హార్డ్ డిస్క్‌లో గానీ పెట్టుకుంటే బెటరు. ఓకే. మళ్ళా ప్లస్ మనకు అప్‌డేటెడ్ సీవీ మాత్రం కంపల్సరీ ఉంటే బెటరు. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకు వేరే కంపెనీలకు పోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండది. దాన్ని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకొని మళ్ళీ మనం అప్లై చేసుకొని ఎళ్ళిపోవచ్చన్నట్టు. మా యొక్క ఛానెల్‌ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమన్నా సందేహాలుంటే నాకు కామెంట్ బాక్స్‌లో అడిగితే నేను మీకు రిప్లై ఇవ్వడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నా యొక్క వీడియో చూసినందుకు అందరికి ధన్యవాదాలు.